మన తెలుగు రాష్ట్రాలల్లా తెల్లారు లేస్తే చాలు రోజుకో పంచాయతీ నడుస్తున్నది. మాటలు ఆగక పూట గడవక. ఇప్పుడేం పంచాయతీ అంటారా? ముందుగలకి మాటలు నుండ్రి. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఇన్నరు కదా నుల్లో ఎమ్మెల్సీ కవిత మీద ఎమ్మెల్సీ తీనుమారు మల్లన్న కవిత్వం అసువంటి మాట. మల్లన్న ఒక్కసారి ఈ మాటలు అన్నడో లేదో ఎమ్మెల్సీ కవిత జాగృతి అభిమానులు మస్తు బాధపడ్డట్టున్నారు. పకడ్బందీగా ప్లానింగ్ చేసుకుని తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. బాడీగార్డ్లు ఎంత బతింలాడినా ఈనలే. జై కవితక్క అనాలే, గిప్ప గిప్ప అద్దాలను గుద్దాలే. ఎట్లా వలిగిపోయినాయో చూడుండ్రి కుర్చీలు అద్దాలు. చూసిరు కదా అభిమానుల ఆక్రోశం. ఆఖరికొస్తే బాడీగార్డు గండి వేల్చిందాకా గాలే. మొత్తం మీద అయితే తీన్మార్ మల్లన్న బయట పడ్డాడు బాడీగార్డ్ల పుణ్యమా అని చెప్పి. కొంతమంది జాగృతి కార్యకర్తలకు కూడా గాయాలైనాయంటనుల్లో. అయినా ఏమన్నుంటే కోర్టులకు పోయి కొట్లాడాలి గాని గిట్లా దాడులు చేసుకున్నాడు కరెక్టా చెప్పుండ్రి. ఏం రాజకీయం తయారైతుందో ఏమో రోజు రోజుకి.